హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. కాంగ్రెస్లో కంగాళి, రాష్ట్రంలో అధికారం దక్కాక జరుగుతున్న తొలి ఎన్నికల్లోనే గందరగోళం, లోక్సభ అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ బీజేపీల కంటే వెనకంజ, ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించి ప్రచారం చేపట్టిన విపక్షాలు. అధికార కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిన 9 మందిలో 4 పారాచూట్ నేతలే. టికెట్ల కేటాయింపులోనూ నేతల కుటుంబాలకే ప్రాధాన్యం. సద్దుమణగని మాల మాదిగ సామాజిక వర్గాల వివాదం. ఇంకా ప్రకటించాల్సిన 8 సీట్లపై కుదరని ఏకాభిప్రాయం. ఈ పరిస్థితిపై పార్టీలు అంతర్గతంగా తీవ్ర చర్చలు. 8 చోట్ల ఖరారుపై తాకరారు అని చెప్పి ఒక వార్తనిచ్చింది. కాంగ్రెస్ పార్టీ కంగాళిగా ఉందట లోక్సభ అభ్యర్థుల ప్రకటనలో. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలు లోక్సభ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో దాదాపు నెల 40 రోజుల నుంచి దాదాపు కింద మీద పడుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కానీ సిఈసి అని ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిటీ అని పెట్టుకున్నారు. అనేక సార్లు సమావేశాలు జరిగినాయి. దీపాదాస్ మున్షి ఇన్ఛార్జి గారితో, అది రాష్ట్ర కేంద్ర నాయకత్వంతో కూడా అనేక సార్లు చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కానీ ఒక క్లారిటీ తీసుకోలేకపోతున్నారు. ఇంకా 8 సీట్లు పెండింగ్లో ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు ప్రకటించిన సీట్లలో కూడా 9 సీట్లు ప్రకటిస్తే 9 సీట్లలో 4 నుంచి 5 పారాచూట్ నేతలే ఉన్నారు. అంటే అప్పటికప్పుడు బయట పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయిన నేతలు మల్కాజిగిరి కానీ సికింద్రాబాద్ కానీ చేవేళ్ల కానీ ఇట్లాంటి చోట్ల బయట నుంచి వచ్చిన వ్యక్తులకు అప్పటికప్పుడు టికెట్లు ఇచ్చారు. ఇది మొత్తాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ నిజంగానే కంగాళిగా ఉన్నట్టు అనిపిస్తుంది. టికెట్ల నిర్ధారణలో బీజేపీ పార్టీ అందరికంటే ముందుంది. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తానికి నిన్నటితోని ఒక హైదరాబాదు మినహా మిగతా చోట్ల ప్రకటించారు 16 స్థానాలు. కాంగ్రెస్ పార్టీ వర్షన్ చూస్తుంటే కొంత వెనకబడ్డట్టు అనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా అధికారం ఉంది. అధికార పార్టీ తొందరగా డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళకి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. కానీ ఎందుకో వెనకబడిపోయింది. మరి దీని వెనక ఏం జరుగుతుంది? వర్గపోరా, లేదంటే సామాజిక సమీకరణ? ఇంకా విచిత్రంగా ఏంటంటే కొత్తగా అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన దాన నాగేందరు, చేవేళ్ల నుంచి రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళకి, మల్కాజిగిరి నుంచి సునీతారెడ్డి ఇట్లాంటి వ్యక్తులకి ఇవ్వటం వల్ల కాంగ్రెస్ క్యాడర్లో కూడా ఒక నిరుత్సాహము, ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని మొన్నటి వరకు తిట్టి కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేసి కాంగ్రెస్ పార్టీని అవమానించిన వ్యక్తులకి ఇప్పటికిప్పుడు టికెట్లు ఇవ్వటం వల్ల ఏం మెసేజ్ ఇస్తానట్లు అనేది కొంత కాంగ్రెస్ పార్టీ కింది లెవెల్లో కార్యకర్తలో చర్చ జరుగుతుంది. మరి ఎటుపోతుంది? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లోపమా, ఇది రాష్ట్ర నాయకత్వ లోపమా? ఏం ఆలోచిస్తున్నారు, ఏమి లెక్కలు ఉన్నాయి, వాళ్ళకి వ్యూహం ఏందనేది అర్థం కాని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. సుదీర్ఘ రాజకీయ అనుభవము, దశాబ్దాల సీనియారిటీ ఉన్న నాయకులు, రాష్ట్రంలో చేజిక్కిన అధికారం, ఢిల్లీ నుంచి పర్యవేక్షణ, స్క్రీనింగ్ కమిటీలు, ప్రదేశ్ ఎన్నికల కమిటీలు, వరుస సమావేశాలు, చర్చలు ఇంత చేసి లోక్సభ అభ్యర్థులపై రాష్ట్ర కాంగ్రెస్ మల్లగొల్లాలు పడుతుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలను ఎదుర్కోవడంలో ఆ పార్టీ గందరగోళానికి గురవుతుందనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ బీజేపీ తమ అభ్యర్థులను వడివడిగా ఖరారు చేస్తూ ప్రచారంలో ప్రజాక్షేత్రంలో దూసుకెళ్లేందుకు వ్యూహాలు పదును పెడుతుంది. అధికార కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థులు ఖరారు స్థాయిలోనే తనమనకలైంది. లోక్సభ ఎన్నికల రేసులో అధికార కాంగ్రెస్ మిగతా పక్షాల కంటే వెనకంజలో ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటి వరకు 9 స్థానాలకి అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్ 8ని పెండింగ్లో పెట్టింది. అయితే అటు ఖరారు చేసిన స్థానాలను, ఇటు ఇంకా అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన స్థానాలను అనేక సమస్యలు ఎదురవుతున్న పరిస్థితి. ముఖ్యంగా పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడం, దళిత సామాజిక వర్గాల మధ్య సర్దుబాటు చేయలేకపోవడం, పార్టీ సీనియర్ నేతల కుటుంబాలకే లోక్సభ టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం, ఇట్లాంటివన్నీ ఎస్సీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కూడా ఒక రకంగా ఇంటర్నల్గా లొల్లి జరుగుతుంది. మాదిగలను అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, మాలలకి టాప్ ప్రయారిటీ ఇస్తుంది. ఎలక్షన్స్ అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే అసెంబ్లీ స్పీకర్ కానీ, విప్ కానీ ఇట్లా రకరకాల పోస్టులలో మొత్తానికి ఇప్పుడు ఇచ్చిన ఎంపీ టికెట్లలో 2 ఎంపీలు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇంకొక ఎంపీ ఉంది ఎస్సీ దళిత సామాజిక వర్గానికి ఇవ్వాల్సింది, వరంగల్కి సంబంధించి. మిగతా నాగర్ కర్నూలు, పెద్దపల్లి అనౌన్స్ చేశారు. నాగర్ కర్నూలులో పెద్దపల్లిలో మాల సామాజిక వర్గం ఇచ్చారు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ప్రయారిటీ ఇవ్వలేదని. నిన్న మందకృష్ణ మాదిగ నిన్న మొన్న ఎంఆర్పిఎస్ నాయకుడు మాదిగలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, మాదిగలను నిర్లక్ష్యం చేస్తుంది, మాదిగల్ని నిర్లక్ష్యం చేస్తూ మళ్ళా అదే మాదిగ సోదరులతో నా పైన ఎదురుదాడి చేపిస్తున్నారా అన్నారు. నాగర్ కర్నూలు 3 లక్షల ఓట్లు మాదిగలకు ఉన్నాయి, 65,000 ఓట్లు మాలలకు ఉన్నాయి. 3 లక్షల ఓట్ల ఉన్న మాదిగలను కాదని మాల కమ్యూనిటీకి టికెట్ ఇచ్చారు. అక్కడ
అయితే పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా మాదిగల ప్రయారిటీ ఎక్కువ ఉంది, మాదిగల ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది. అయినా మాల కమ్యూనిటీకి ఇచ్చారు, అది వారసులకు ఇచ్చారు. అదే పదే పదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కుటుంబ పార్టీ, కుటుంబ పాలన, కుటుంబ వ్యవస్థ అన్నారు. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంది? నాగర్ కర్నూలు ఇచ్చింది కుటుంబంలోనే, నాగర్ కర్నూలు ఇచ్చిన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం యొక్క బ్రదర్కి ఇచ్చారు, సోదరుడికి. అది కుటుంబ పార్టీ కాదా? గడ్డం వంశీకృష్ణ వివేక్ వెంకటస్వామి కొడుకు, అక్కడ ఆల్రెడీ ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేగా ఉన్నారు, చెన్నూరు తర్వాత బెల్లంపల్లి సంబంధించి మాల సామాజిక వర్గానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటికప్పుడు జాయిన్ అయితే ఇద్దరికి టికెట్లు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మూడో వ్యక్తి వాళ్ళ కుటుంబం ఇచ్చారు. ఇది కుటుంబ పాలన కాదని మందకృష్ణ మాదిగా డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీని కారణాలు చేస్తాను, రేవంత్ రెడ్డి గారిని కారణాలు చేస్తాను. మొత్తానికైతే ఇటు మాదిగ సామాజిక వర్గంలో కూడా కొంత అసంతృప్తి అయితే ఉంది కాంగ్రెస్ పార్టీ పైన. దీన్ని బీజేపీ పార్టీ క్యాచ్ చేసుకోవటానికి చూస్తుంది, కొంత బీఆర్ఎస్ పార్టీ కూడా క్యాచ్ చేసుకోవడానికి చూస్తుంది. ఎందుకంటే నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి టికెట్ ఇచ్చారు, ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసరు, బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఉన్నారు, దళిత బహుజనవాదాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేసిండు. మొత్తానికి దీంట్లో ఈ మూడు పార్టీలాట్లో బీజేపీ పార్టీ మాదిగల ఓట్ బ్యాంక్ వల్ల లబ్ధి పొందే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈక్వేషన్స్ అన్ని చూస్తుండే మందకృష్ణ మాదిగ డైరెక్ట్గా మద్దతు ఇచ్చారు, బీజేపీ పార్టీ వర్గీకరణకు మద్దతు ఇచ్చింది కాబట్టి వాళ్ళ మీద నమ్మకం ఉంది, మాకు మోడీ మీద 100% నమ్మకం ఉంది. కాబట్టి మాదిగ సోదరులారా, మీరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా మీరు బీజేపీ పార్టీ అభ్యర్థికి ఓటేయండి అని ఆయన స్పష్టంగా ప్రకటించిండు. ఇటు కాంగ్రెస్ పార్టీ చూస్తే టికెట్ల విషయంలో కానీ, నామినేటెడ్ పదవుల విషయంలో కానీ, ఎమ్మెల్యే టికెట్లు కానీ, ఇప్పుడు వచ్చే పదవులలో కానీ దేంట్లో కూడా మాలకు ప్రయారిటీ ఇస్తుంది, మాదిగలకి ఇవ్వట్లేదు అనేది క్షేత్రస్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. అట్లా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పైన నిరసనతోనైనా బీజేపీ పార్టీకి వేసే అవకాశాలని. మొత్తానికి మాదిగ మాల కమ్యూనిటీలో వెళ్ళింది కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా కుటుంబ వ్యవహారాలు ఉంది. ఖమ్మం లాంటి టికెట్ విషయంలో ఇద్దరు మంత్రులు, డిప్యూటీ శాఖ మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ వాళ్ళ సోదరుడి కోసం, డిప్యూటీ చీఫ్ మినిస్టరు వాళ్ళ సతీమణి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్లో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒక గందరగోళంలో ఉంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి నిర్వహణలో కానీ, లోక్సభ ఎన్నికల అభ్యర్థుల్ని ప్రకటించడంలో అనేది స్పష్టంగా కనపడుతుంది. దీని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి బాధ్యులను ఎవరిని చేస్తారనేది ఆఫ్టర్ లోక్సభ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత బయటపడతాయి. దీని అంతటికీ ఈ ఎపిసోడ్ మొత్తానికి కారణం ఎవరిని నిందిస్తారు, కాంగ్రెస్ పార్టీలో ఎవరి పైన పడుతుంది అనేది లోక్సభ ఎన్నికల తర్వాత మనకు తెలుస్తుంది. మొత్తానికైతే రిజల్ట్ పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ చాలా ఫాస్ట్గా దూసుకుపోతుంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించింది. సరే, వాళ్ళు కొంత వెనకబడ్డప్పటికీ అభ్యర్థులను అయితే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ చాలా డిలే ఉంది. క్షేత్రస్థాయిలో అసలు ఏ అభ్యర్థి ఎక్కడ ప్రచారం చేసే పరిస్థితి కూడా లేదు, సమన్వయం లేదు. ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళతోని పాత పార్టీ నాయకులకి సమన్వయం చేసే బాధ్యతను కూడా చూసే నాదులు లేకుండా వీళ్ళు ఢిల్లీకి హైదరాబాద్కి సిఈసి కమిటీ సమావేశాలని తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ శాఖ మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య నాయకులు ఆ పనిలో ఉన్నారు. వీళ్ళు టికెట్లు ఇచ్చి వదిలేశారు. దానం నాగేందర్, రంజిత్ రెడ్డి, సునీతారెడ్డి ఇట్లాంటి వాళ్ళకి కనెక్ట్ చేసే పరిస్థితి లేదు. ఇదంతా మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక గందరగోళం ఉంది అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇంకోటి 31న విపక్షాల మహారాలి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఇండియా కూటమి సంఘీభావం. ఒక్కతాటిపైకి రానున్న విపక్ష నేతలు ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ సభ. దేశంలో ప్రజాస్వామ్యం పొనిముప్పును ఎదుర్కొంటుందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఆందోళన. కేజ్రీవాల్ అరెస్ట్ నిరసిస్తూ ఆదివారం ఢిల్లీలో ధర్నా చేస్తున్న ఆప్ కార్యకర్తలు. ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ పరిపాలన. ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ పరిపాలన చేస్తుండట. మద్యం పాలసీ స్కామ్లో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో తాగునీటి సరఫరా సమస్యలు పరిష్కరించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వుల ప్రతిని మంత్రి అతీష్ సింగ్ మీడియాకు చూపారు. అక్కడ ఢిల్లీలో డ్రింకింగ్ వాటర్ సమస్య పైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే, అంటే పోలీస్ కస్టడీ నుంచే పరిపాలన చేస్తున్నట్టు, ఈడీ కస్టడీ నుంచే దానికి సంబంధించిన ఒక ఆర్డర్ కాపీని జీవోని ఇచ్చారట. ఉత్తర్వులు వెలువడ్డాయి. అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచే తాగునీటి సమస్య ఢిల్లీలో లేకుండా చేయండి, అదే మురుగునీటి సమస్య, డ్రైనేజ్ క్లీనింగు, ఇట్లాంటి వ్యవస్థల్ని స్పష్టంగా ఆయన చెప్పారు. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగవద్దు, వేసవిలో తాగునీటి సమస్య, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయండి అని ఉత్తర్వులు జారీ చేసినట్టు మంత్రి సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక వార్తనిచ్చారు. 31 నాడు విపక్షాల మహాధర్నా ఉంటుందట, మహా ర్యాలీ రామ్లీలా మైదానంలో. ఇండియా కూటమి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకి నిరసనగా, ఆయనకు సంఘీభావంగా
ఈ ఇండియా కూటమి మొత్తం విపక్షాలు మొత్తం ఒక తాటిపైకి వచ్చి ఒక మహా ర్యాలీ నిర్వహించే కార్యక్రమం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చారు. తడారని తండాలు ఏజెన్సీ ప్రజల పాటలు. ఇది ఏజెన్సీలో పాపం ఆదిలాబాద్ జిల్లా అనుకుంటా. ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలో వేసవి ప్రారంభంలోనే తాగునీటి టిక్కెట్లు మొదలై కాండాల గ్రామంలో మిషన్ భగీరథ నీరు వారం 10 రోజులకు ఒకసారి సరఫరా అవుతుంది. దీంతో గ్రామస్తులు సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు ఏకోనే కాలినడకన వెళ్ళి తెచ్చుకోవాల్సిన దుస్థితి. పోనగూడ గ్రామస్తులు ఎడ్ల బండిపై 4-5 కిలోమీటర్ల దూరంలో చెరువులు బావుల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో ఆదివారం ఎక్కువజామున కనిపించిన దృశ్యాలు. ఇది ఆదివారం ఎక్కువజామున కనిపించే దృశ్యాలంట. ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో దారుణమైన పరిస్థితి ఉంది. అందుకే మనం మార్చి నెలలో ఉన్నాం, ఇంక ఏప్రిల్ ఉంది, మే ఉంది. మార్చి నెలలోనే 4-5 కిలోమీటర్లు ఎడ్ల బండ్లపైన పీపాలు వేసుకొని డ్రమ్ములు వేసుకొని పోయి వ్యవసాయ బావులలో ఎక్కడన్నా నీళ్లు ఉంటే తెచ్చుకునే పరిస్థితి ఇప్పుడు మార్చి నెలలోనే ఎట్లా ఉందంటే ఏప్రిల్ మే ఎట్లా ఉంటుంది? ప్రభుత్వం దీనిపైన ఏం దృష్టి పెడుతుంది? ఇది చాలా ప్రజలకు సంబంధించిన వార్త, ప్రజా సమస్యలకు సంబంధించిన వార్త. స్పష్టంగా ఇది ఒక మచ్చుతునకే, ఇది ఒక చిన్న శాంపిల్. ఇట్లా చాలా గ్రామాలలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అది మీడియా దృష్టికి రాకపోవచ్చు, ప్రభుత్వం దృష్టికి రాకపోవచ్చు. కానీ తెలంగాణలో ఉన్న స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కాడి నుంచి మిగతా మంత్రివర్గం సిఎస్ గారా దీనిపైన రివ్యూ చేయాలి. ఎందుకంటే తాండాలలో 4 కిలోమీటర్లు పోయి తెల్లవారుజామున లేచి వెళ్ళి నీళ్లు తెచ్చుకొని బతికే పరిస్థితి అంటే చాలా దారుణమైన పరిస్థితి. ఏది ఏమైనా గత 10 సంవత్సరాలు ఇట్లాంటి సమస్యలు పునరావృతం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది అనేది ప్రజల్లో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఇట్లాంటి తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య, అదే కరెంటు సమస్య, ముఖ్యంగా ఈ 3 సమస్యలు స్పష్టంగా ఎక్కడా రాకుండా మరి ఎట్లా చేశారే కానీ మొత్తానికి జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడ ఇట్లా పోయి ఎడ్ల బండ పైన పీపాలు వేసుకొని డ్రమ్ములు వేసుకొని పోయి తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చింది. సరే, అది వర్షాభావమా కరువా పరిస్థితి, దాన్ని ప్రభుత్వం నోటీస్ చేయాలి. ప్రభుత్వం నోటీస్ చేసి ప్రజలకి ధైర్యం చెప్పాలి, ప్రజలకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. తప్ప గాలికి వదిలేసి కూర్చుంటే ప్రభుత్వం ఉన్నది ఎందుకు అనేది ప్రజల్లో వస్తుంది. కేసీఆర్ మంచిగా చేసిండు అనేది ప్రజల్లో ఆల్రెడీ చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వం దృష్టి పెట్టి వీళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాలి. వీళ్ళకి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఏంది అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఇగో చూడండి, ఎడ్ల బండ్ల పైన డ్రమ్ములు పెట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ లేడీసు బావులలోంచి బిందెలతో తీసిపోతారు. కిలోమీటర్ల మేరకు బిందెలు ఎత్తుకొని లేడీసు తిరగటం అనేది తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా లేదు, ఇప్పుడు వచ్చింది. అది కరువు రీత్యాన పార్టీ అంటే అపోజిషన్ ఏమంటుంది, మేముంటే మంచి చేసేవాళ్ళు అంటుంది. మీరేమంటారు? కరువు అంటారు. ఈ కరువు వచ్చింది, నీళ్లు లేవు, వర్షాలు లేవు అన్నప్పుడు దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం పట్టించుకోవాలి, రివ్యూ చేయాలి, సమీక్ష చేయాలి. మీరు ఇది వదిలేసి ఢిల్లీకి హైదరాబాద్కి లేకపోతే రివ్యూ మీటింగులు, జాయినింగ్లు, గేట్లు ఎత్తటాలు కాదు, ఇది చూడాలి. ప్రజలకు సంబంధించిన సమస్యని మీరు పరిష్కరించడానికి మిమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టింది. ప్రజల సమస్యల్ని పట్టించుకోవడానికి ప్రభుత్వంలో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది. అది చూడండి, దాంతోపాటు రాజకీయాలు చేసుకోండి. కానీ ఇది వదిలేసి అచ్చం రాజకీయాలు చేస్తే ప్రజలు ఎడిపోవాలి. మరి ప్రజా సమస్యలు ఎవరు పట్టించుకోవాలా, వాళ్ళ ఇబ్బందులు ఎవరు తీర్చాలా అనేది ఇవాళ ప్రజల్లో క్షేత్రస్థాయిలో గ్రామాలలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మంచినీటి సమస్య గురించి, తాగునీటి సాగునీటి సమస్య గురించి, పంటలు ఎండిపోతున్న దాని గురించి, పంటలు పశువులు మేపుకుంటున్న దాని గురించి, పంటలు కాలబెట్టుకుంటున్నారు. అట్లాంటి విషయాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వం సీరియస్గా దానిపైన రివ్యూ చేయాలి. రివ్యూ చేసి క్షేత్రస్థాయిలో కలెక్టర్స్కి, అధికారులకి స్పష్టంగా నిర్దేశాలు ఇవ్వాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇది సాక్షి పేపర్కి సంబంధించి, ఈనాడు పేపర్. ట్యాపింగ్ వెనుక ప్రముఖులు, ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు, పక్కా ఆధారాలు సేకరించాక మరిన్ని అరెస్టులు. చెంచలగూడ జైలుకు అదనపు ఎస్పీలు తరలింపు. నిందితులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన అనంతరం జైలుకు తరలిస్తున్న పోలీసులు. శివార్లలో ఆపరేషన్లో సొమ్ము పక్కదారి పట్టించారట. వీళ్ళు ఈ ట్యాపింగ్ చేసిన దొంగలు అనమాట. ఫోన్ ట్యాపింగ్లు చేసి, ట్యాపింగ్లు రకరకాలుగా చేశారు. ప్రైవేటు వ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇండస్ట్రియలిస్టులు రకరకాలుగా చేసి వాళ్ళు రకరకాల వ్యవహారాలు చేశారట. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనక పలువురు కీలక ప్రముఖులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పలుమార్లు ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రణీత్ రావు బృందం ఈ వ్యవహారం నడిపినట్టు వెల్లడైంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు ప్రజాప్రతినిధులు దీన్ని వెనక ఉన్నట్లు దర్యాప్తు అధికారులకు సమాచారం లభించింది. అయితే సున్నితమైన అంశం కావడంతో మరింత లోతుగా ఆరా తీసి పగడ్బందీ ఆధారాలతో కేసును బలోపేతం చేయాలని నిర్ణయించారు.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డిఎస్పీగా పనిచేసి సస్పెండ్ అయిన దుగ్గ్యాల ప్రణీత్రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో ఇప్పటివరకు అతడితో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతనలు అరెస్ట్ చేశారు. అడిషనల్ ఎస్పీ భుజంగరావు తిరుపతనలు వీళ్ళని అరెస్ట్ చేసి ఆయన జైలుకు పంపారు. ఫోన్ ట్యాపింగ్ అనే ఒక దొంగ కార్యక్రమాన్ని చేశారు. ప్రతిపక్ష నాయకులకు సంబంధించి ప్రతిపక్ష పార్టీ లీడర్లకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయటం, అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయటం, అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు కొంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశారట. చేసి అనేక రకాల బ్లాక్మెయిల్ కూడా చేశారనేది బయట చర్చ జరుగుతుంది. డబ్బుల కోసం రకరకాల బ్లాక్మెయిల్ చేశారు ఈ వ్యవస్థ మొత్తాన్ని. ఇది ఒక్కొక్కటి బయటకు వస్తుంది. తీగలాగితే డొంక అంతా కదులుతుంది. ఈ డొంకలో మరి పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు కూడా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయట. తలకాయలకు సంబంధించి సున్నితమైన అంశం కాబట్టి మొత్తం పగడ్బందీగా ఆధారాలు దొరికిన తర్వాత వాళ్ళను కూడా ఈ బోన్లోకి లాగే అవకాశం ఉంది, జైల్లో పెట్టే అవకాశం ఉంది స్పష్టంగా. ఇది చాలా తప్పు. ఫోన్ ట్యాపింగ్ చేయటం, ప్రైవేట్గా వేరే వ్యక్తుల యొక్క సంభాషణలు వినడం అనేది చాలా తప్పు. దీన్నే కేసీఆర్ పదే కేసీఆర్కి మించిన వ్యూహకర్త లేడు. కేసీఆర్ ఆలోచన చేస్తే కేసీఆర్ వ్యూహం పనితే అవతలోళ్ళు గిలగిల కొట్టుకుంటారు, ప్రతిపక్షాలు పతనం అయితే అని అంటే ఇదే ఫోన్ ట్యాపింగ్లు చేసి వ్యూహమా? అవతలోడు మాటలు విని వ్యూహమా? దీని వ్యూహం అంటారా? దీని రాజకీయం అంటారా? కేసీఆర్ పదే ఇదే ఆ రాజకీయం, రెండా కోరు రాజకీయం, చిల్లర రాజకీయం. ఎట్లా ఉంటుంది ఆ రాజకీయం అంటే? ఉందాతనం, ఇదే ఉందాతనం ఉండాలని పెద్ద డైలాగులు కొట్టేది కేసీఆర్. మీ వ్యూహాలు, మీ కథలు ఇది అనమాట. బయట మీరు ఇట్లాంటి ప్రైవేటు వ్యక్తులు, అపోజిషన్ నాయకులు వాళ్ళకి సంబంధించిన ఫోన్ సంభాషణలని వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి ఇది వ్యూహం అంటారా? వ్యూహం అంటే ప్రజల్ని మెప్పించే విధంగా, ప్రజలను ఆదరించే విధంగా, ప్రజలు మిమ్మల్ని ఆదరించే విధంగా, ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి వ్యూహం. కానీ వేరే వ్యక్తుల ఫోన్ని దొంగసాటుగిని, రహస్యంగిని వాళ్ళ మాటలను పట్టుకొని నువ్వు బ్లాక్మెయిల్ చేసి దాన్ని వ్యూహం అనరు అనేది ఇలా తెలంగాణ క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతుంది. వరంగల్కు ఆరూరు, ఖమ్మంకు వినోద్రావు భాజపా అభ్యర్థుల ప్రకటన. జలగ వెంకట్రావుకు నిరాశే. రాష్ట్రంలో అన్ని స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఖరారు. వారిలో 4 సిట్టింగ్ ఎంపీలు, 4 మాజీ ఎంపీలు, 5 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారట. మొత్తానికి వరంగల్కి ఆరూరు రమేష్, వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నుంచి మొన్ననే బీజేపీలో జాయిన్ అయ్యిండు. ఖమ్మంకి తాండ్ర వినోద్రావు అట. ఆయన బీజేపీ పార్టీ నుంచి గతంలో ఉండట. కాకపోతే కొత్త వ్యక్తిగా, అంటే ప్రజలకి ఖమ్మం కాన్స్టిట్యున్సీ సంబంధించి లోక్సభ కాన్స్టిట్యున్సీలో పెద్దగా పరిచయం లేని వ్యక్తి లెక్క కనపడుతున్నాడు. రాజకీయాలలో ప్రత్యక్షంగా లేనట్టుంది. మొత్తానికి వాళ్ళిద్దరికి ఇచ్చారు టికెట్. జలగం వెంకట్రావు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు, మాజీ ఎమ్మెల్యే, కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైండు. ఆయనకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో జాయిన్ అయిన టికెట్ కోసం ఖమ్మం లోక్సభ టికెట్ ఇస్తారని ఆయనకు నిరాశ మిగిలింది. మొత్తానికైతే తాండ్ర వినోద్రావుకి ఇచ్చారు. దీంట్లో చూస్తే సరే వరంగల్ ఆరూరు రమేష్ మాదిక్ కమ్యూనిటీకి ఇచ్చారు. ఇప్పుడు ఈ తాండ్ర వినోద్రావు విషయంలో జలగం వెంకట్రావుకి ఇచ్చుంటే టికెట్ ఖమ్మంలో కొంత ఈక్వేషన్స్. మరి జలగం వెంకట్రావు ఆల్రెడీ కొంత స్థానికంగా ప్రచారం ఉంది, ఆ కుటుంబానికి కొంత పేరుంది. ప్రతి గ్రామంలో, ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రతి గ్రామంలో జలగం వెంగళరావు, జలగం వెంకట్రావు ఇట్లా అంటే కొంత పేరుంది, కొంత వాళ్ళకి ప్రాధాన్యత ఉంది, వాళ్ళకి ప్రతిష్ఠ ఉంది, ఇది ఉంది. కానీ తాండ్ర వినోద్రావుని పెట్టడం వల్ల కొంత బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం. అదే జలగం వెంకట్రావుకి ఇచ్చుంటే, జలగం వెంకట్రావుకి టికెట్ ఇచ్చుంటే గెలుపు ఓటర్ల పక్కన పెడితే ఓట్ బ్యాంకు, ఓట్ పర్సెంటేజ్, ఓట్ షేరింగ్ బీజేపీ పార్టీకి సంబంధించి ఖమ్మం లోక్సభ స్థానంలో పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టల వల్ల. కానీ మరి కొత్తగా ఈ వ్యక్తిని తీసుకొచ్చారు, ఎట్లా వచ్చింది తెలియదు. ఇది మళ్ళీ నామినల్గా తాత్కాలికమైన సామాన్య పోటీ అయింది. అక్కడ పెద్ద బీజేపీ పోటీలో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉండే అవకాశం. అదే జలగం వెంకట్రావు గారికి ఇచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పైన కూడా ప్రభావం పడి ఉండేది, బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ పైన కూడా ప్రభావం పడేది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసిండు. అదే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ పార్టీగానే ఉంది. కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ ఫాదరు ముఖ్యమంత్రికి పనిచేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అయ్యేది బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత ఓట్ బ్యాంకు స్ప్లిట్ అయ్యి బీజేపీ ఓట్ షేరింగ్ పెరిగి ఉండేది. మరి ఎందుకు ఆలోచించారు, అధిష్టానానికి ఏం రిపోర్ట్ పోయింది తెలియదు. కానీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎన్నికల్లో కొంత స్పష్టత లేనట్టు అనిపిస్తుంది. ఓట్ బ్యాంక్, ఓట్ షేరింగ్ పెరిగేది. ఇప్పుడు బీజేపీ పార్టీ యొక్క లక్ష్యం ఏంది? 17 పార్లమెంట్ స్థానాల్లో ఎక్కువ స్థానాలు గెలవాలి, మిగతా స్థానాల్లో ఓట్ షేరింగ్ పెంచుకోవాలన్నది వాళ్ళ లక్ష్యం. కనీసం 6 నుంచి 8 స్థానాలు గెలవాలి, మిగతా ఓడిపోయిన స్థానాలలో కూడా ఓట్ షేరింగ్ పెరగాలి, ఓట్ బ్యాంక్ పెరిగింది అనేది మనం చూపించుకోవాలి, పర్సంటేజ్ ఆఫ్ ఓటు అనేది చూస్తాం. కానీ ఇక్కడ ఫెయిల్ అయినట్టే అనిపిస్తుంది ఖమ్మం విషయంలో. ఇది ఎక్కడ ఎవరో తేలేది ఎల్లుండే,
27న ఢిల్లీలో సిఈసి సమావేశం. అదే రోజున మిగిలిన 8 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు. హాజరు కానున్న రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్. ఇది మళ్ళీ ఎక్కడ ఎవరు తెలియదు. అంటే మిగతా 8 స్థానాలకు సంబంధించి ఇప్పుడు 9 అనౌన్స్ అయినాయి. మిగతా 8 స్థానాలకు సంబంధించి మళ్ళీ ఢిల్లీ పోతారట. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సిఈసి సమావేశం. మళ్ళీ ఆడ సమావేశం చేస్తారు 28 అని అనుకుంటున్నారు. మరి 28 అయితే మళ్ళీ 31 అయితే తెలియదు. వీళ్ళు ఇంకా చర్చలు మరి అది తెగేదాకా చర్చలు లాగుతారా తెలియదు. ఈ నెల 27న ఖరారు చేయనంటే తెలుస్తుంది. 28న బయటకు వచ్చే 27న ఢిల్లీలో సమావేశం ఉంది కాబట్టి 27 సాయంత్రమా లేకపోతే 28 మిగతా ఎంపీ స్థానాలకు సంబంధించి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు ఒక వార్తని ఈనాడు పేపర్ రాసింది. దిశ పేపర్. ప్రభాకర్ రావు ఏవన్నట ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ దొంగ పనులు చేసి A1గా ఎఫ్ఐఆర్లో A1. విదేశాల్లో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, శ్రవణ్ రావు లుకౌట్ నోటీసులు జారీ చేసిన స్టేట్ పోలీసులు. భుజంగరావు, తిరుత్తన్లకు రిమాండు. ట్యాపింగ్ మొత్తం ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ ఆఫీసు నుంచే కాంగ్రెస్ సర్కారు ఏర్పడబోతుందని తెలియడంతో ఆధారాలు ధ్వంసం. వాటిని సేకరించిన అధికారులు డేటా రిట్రీవ్ పై కసరత్తు. మొత్తం 8 మందితో ఎఫ్ఐఆర్ నమోదు. ఎఫ్ఐఆర్ నమోదు అయిందట 8 మందితోని. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పోలీసులు A1గా చేర్చారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో DSPగా పనిచేసి ఇటీవల సస్పెన్షన్ గురైన ప్రణీత్ రావును A2గా, SIBలో అదనపు SPగా పనిచేసిన రాధాకిషన్ రావును A3గా, భుజంగరావును A4గా, తిరుపతన్నను A5గా, A6గా శ్రవణ్ రావును A7, A8గా మరో ఇద్దరిని పేర్లు వెల్లడించలేదు చేరుస్తూ పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ రూపొందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ప్రణీత్ రావును కస్టడీకి తీసుకునే సమయానికే ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళిపోయారు. తాజాగా ఆయనకు స్టేట్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 6 నెలల టూరిస్ట్ వీసా పైన ఆయన అక్కడికి వెళ్ళగా వీసా గడువు ముగిసిన తర్వాత పొడిగింపులకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టారు. ఇది విదేశాల్లో ఉన్నారట ప్రభాకర్ రావు అమెరికాలో ఉండగా, రాధాకిషన్ రావు లండన్లో ఉండట. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ అధినేత శ్రవణ్ రావు నైజీరియాలో ఉన్నాడు. మొత్తానికి ముగ్గురు వీళ్ళ కథ అంతా బయటపడిద్దని భయానికి ఒకడేమో లండన్ పోయిండు, ఒకడే అమెరికా పోయిండు, ఇంకొకటి నైజీరియా పోయిండు. దొంగల లెక్క దాక్కునే పరిస్థితికి వచ్చారు. ఈ దొంగ పనులు ఎందుకు చేయాలా? అధికారంలో ఉన్నాడు నాయకులు 100 చెప్తారు, రాజకీయ నాయకులు. ఇప్పటికైనా ఇప్పుడున్న అధికారులైనా గమనించుకోవాలి. మీరు అధికారం ఉందని చెప్పి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పారని చెప్పి అడ్డం దిడ్డంగా రూల్కి ఎగనెస్ట్గా లా లేదు, రూల్ లేదు, చట్టం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇట్లా జైలుకు పోయే పరిస్థితి, A1లో అయ్యే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ A1లో అయ్యే పరిస్థితి ఇప్పుడున్న అధికారులను తెచ్చుకోకుండా ప్రభుత్వం చెప్పొచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ పార్టీ నాయకులు చెప్పొచ్చు, అధికార పార్టీ. దానికి రూల్ ఉందా లేదా, రూల్కి ఎగనెస్ట్ ఉందా, పాజిటివ్గా ఉందా, లాలో ఉందా, అబోవ్ ద లా ఉందా చూసుకోవాలి. చూసుకొని పని చేయాలి తప్ప ఇట్లాంటివి చేస్తే చట్ట వ్యతిరేకమైన పనులు చేసి ఇలా ఒక IPS ఆఫీసర్లు అరెస్ట్ అయ్యే పరిస్థితి. అడిషనల్ ఎస్పీలు నిన్న 2 అరెస్ట్ అయ్యారు, జైలుకు పంపారు. ఊచలు లెక్క పెట్టే పరిస్థితి. A1 ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్. ఇది ఒక వాస్తవంగా ఇంటెలిజెన్సీ ఉండేది ఎందుకు? ప్రజలకు సమస్యలు ఏమున్నాయి, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి అన్నీ వస్తున్నాయా లేదా, ప్రజలు క్షేత్రస్థాయిలో అసలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏ విషయాలలో ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా శాంతి భద్రతల విషయాలు ఎట్లా ఉన్నాయి, ఏమన్నా ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, మావోయిస్టుల నుంచి ఏమైనా థ్రెట్ ఉందా, ఇట్లాంటి విషయాలపై నిఘా ఉంచాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? ప్రతిపక్ష నాయకులు ఫోన్లు ట్యాప్ చేయటం, ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన కదలికలను గమనించి అధికార పార్టీ నాయకులు చేయాల్సింది. ఇంటెలిజెన్సీ అనే వింగ్ ఉన్నది దీనికి. ఇంటెలిజెన్సీ వింగ్ ఉన్నది శాంతి భద్రతలు కాపాడడం, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమి రాకుండా మావోయిస్టులు, టెర్రరిస్టులు ఇట్లాంటి సంఘ వ్యతిరేక శక్తులు ఎవరున్నారో గుర్తించి వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి. మీరేం చేశారు? సంఘ వ్యతిరేక శక్తులను గాలికి వదిలేశారు. మీరు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుల్ని గొంతు నొక్కే కార్యక్రమం, ప్రతిపక్ష పార్టీ నాయకుల కదలికలపైనగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం చేశారు. అసలు ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఉన్నది రాజకీయాల కోసం కాదు. మొత్తాన్ని తప్పుదోవ పట్టించండి కేసీఆర్ 10 సంవత్సరాలు. ఇంటెలిజెన్సీ వ్యవస్థ యొక్క అసలు ఉనికిని, దాని యొక్క లక్ష్యాన్ని, దాని యొక్క ఉద్దేశాన్ని పక్కకు పెట్టి ఆయన సొంత పనులకు వాడుకుండు. ఆయన రాజకీయాల కోసం ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఇదొక పెద్ద కేసు. అసలు ఆయన యొక్క రాజకీయాల కోసం, ఆయన యొక్క రాజకీయ వ్యూహాల కోసం ఇంటెలిజెన్సీని వాడుకోవడం అంటే అది కూడా పెద్ద తప్పే, క్రిమినల్ యాక్షన్ అది. దానిపైన కూడా కేసు బుక్ చేయాలి. వాస్తవంగా చేస్తేనే ఇప్పుడున్న ప్రభుత్వాలకి, రాబోయే ప్రభుత్వాలకు కూడా భయం ఉంటుంది. ప్రజల సొమ్ముతో జీతాలు ఇస్తుంటే, ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు ఇస్తే ప్రజల కోసం పాటుపడే ఇంటెలిజెన్సీ చేయాలి తప్ప మీరు రాజకీయాల కోసం ఇంటెలిజెన్సీని సమాచారాన్ని సేకరిస్తే ఏం చేసినట్టు? చట్ట వ్యతిరేకం కాదు అది. వివాదాల్లో కేసీఆర్ ఫ్యామిలీ. బీఆర్ఎస్ అధినేతకు హరీష్ రావుకు కాళేశ్వరం చిక్కులు.
అది ఉండనే ఉంది. మేడిగడ్డ కుంగుబాటు, కాళేశ్వరం ఈ కథ. ఏది ఈయన హరీష్ రావు ఏమో మొదటి దఫాలో నీటిపారుదల శాఖ మంత్రి, రెండో దఫాలోనూ కేసీఆర్ నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరు దాంట్లో ఉన్నారు. కాళేశ్వరం దాంట్లో కేసులలో ఏదో ఒక రోజు ఇరుక్కునే అవకాశం. కేటీఆర్కు ఓఆర్ఆర్ లీజు అనుమతులు వచ్చు. ఓఆర్ఆర్ లీజులు అనుమతులు ఇచ్చి అక్కడ నుంచి ఈ బాండ్లు అవి వచ్చినాయట. ఎస్బీఐ నిన్న ఇచ్చిన బాండ్లలో ఓఆర్ఆర్ లీజులు ఇంకా వేరే కంపెనీలకి డబ్బు ఇది కేరళకు సంబంధించిన ఒక కంపెనీకి 187 ఎకరాల భూమిని ఇచ్చిండట వరంగల్లో. ఇవన్నీ ఈయన మేడకు, ఎందుకంటే ఇండస్ట్రియల్ మినిస్టర్ కాబట్టి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ కవిత అరెస్ట్ అయ్యే ఉంది, జైల్లోనే ఉంది ఆల్రెడీ ఈడీ కస్టడీలో. భర్త బంధువుల నివాసాల్లో ఈడీ తనిఖీలు. తాజాగా జోగినిపల్లి సంతోష్పై భూ కబ్జా కేసు. వరుసగా వెంటాడుతున్న అవినీతి వ్యవహారం. వెంటాడిద్ది మరి, చేసి ఉన్నారు కాబట్టి 10 ఏళ్లలో మీకు తిరుగు లేకుండా మిమ్మల్ని ఆపేటోడు లేడు, మీకు చెప్పేటోడు లేడు, ఎదురు చెప్పేటోడు లేక అధికారులు అడ్డగోలుగా చేసిన దానివల్ల ఇవాళ బయటకు వస్తున్నాయి. పాపాల పుట్ట అంతా బయటకు వస్తుంది. ఒక్కోటి వస్తుంది. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు ఆడిందే ఆట, పాడిందే పాట. ఐఏఎస్లు ఐపీఎస్లు మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు, దండాలు పెట్టించుకున్నారు. ఇక మరి దండాలు పెట్టినా కాళ్ళు మొక్కిన ఐఏఎస్ ఆఫీసర్లు నువ్వు ఏం చెప్తే అదే చేస్తారు. చేయకపోతే ఏం చేస్తారు? చేశారు కాబట్టి ఇవాళ మీరందరూ జైలుకు పోయే పరిస్థితి, మీరందరూ చిక్కులలో పడే పరిస్థితికి వచ్చింది. కేసీఆర్ ఫ్యామిలీ వివాదాల్లో ఉందంటే అందుకే ఉంటుంది, వేరే ఏముంటుంది. ఇది దిశ పేపర్కి సంబంధించి. నమస్తే తెలంగాణ. బక్క రైతును బలి పెడతారా? కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 180 మంది రైతుల ఆత్మహత్య. హరీష్ రావు ఎండిన పంటలకు మొండి చేయి. 20 లక్షల ఎకరాల పంటలు ఎండిపోయినాయి. రాళ్ల వానతో మరో 1,00,000 ఎకరాల పంట నష్టం. ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. రైతుల కాళ్లలో కన్నీళ్లు చూడాల్సి వస్తున్నది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ ధ్వజం. దేవరుప్పల్లో ఎండిన పంట పొలాల పరిశీలన పాల్గొన్న కడియం, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్. ఇది బక్క రైతులను బలి పెడతారా? 20 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది. 20 లక్షల ఎకరాల పంట నష్టపోతే 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎండిన పంటలకు మొండి చేయి చూపిస్తున్నారు అని హరీష్ రావు నిన్న ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మరి ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అర్థం కావట్లేదు. వాస్తవంగా ఏమైంది? యాసంగి పంటకి వానాకాలం పంటకు మధ్యలో ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ హడావుడిలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది డిసెంబర్ 3 వరకు. ఆ టైంలో ఈ పంటలు వేసే కార్యక్రమం ఉంది. నవంబర్లోనో సెప్టెంబర్లోనో అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఏదైతే అధికారులు ఉన్నారో, నీటిపారుదల అధికారులు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, చీఫ్ సెక్రటరీ కానీ ఒక ప్రకటన చేసి ఉంటే పోయేది. ఈసారి వర్షాలు తక్కువ ఉన్నాయి, ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నాయి, వర్షాభావం వల్ల కొంత ప్రాజెక్టులలో నీళ్లు తక్కువ ఉన్నాయి, పంటలు వేయకుండా ఉంటే మంచిది అని రైతులకు సూచన చేసి ఉంటే పోయేది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రతిపక్షంలో ఉంది, ఎలక్షన్ అడావుల్లో ఉన్నారు. వీళ్ళు అధికార పక్షంలో ఉండి ఎలక్షన్ అడావుల్లో ఉండి రైతులను గాలికి వదిలేశారు. వాస్తవం జరిగింది ఇది. ఇవాళ ఎండిపోయిందని వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళు మీద చెప్పుకునే బదులు వాస్తవంగా వర్షాభావం ఉంది, వర్షాలు పడలేదు, ప్రాజెక్టులు నిండలేదు, చెరువులు నిండలేదు, కొంత తాగునీటి సమస్య, సాగునీటి సమస్య వచ్చే అవకాశం ఉందనేది సెప్టెంబర్, అక్టోబర్లోనే మనకు స్పష్టంగా అర్థమైనప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? నవంబరు, డిసెంబర్ ఆ ప్రాంతంలో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం రైతులకి వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా కానీ, రెవెన్యూ అధికారుల ద్వారా కానీ, నీటిపారుదల అధికారుల ద్వారా కానీ గ్రామాలలో డమకాలయించి గ్రామాల్లో ఉన్న రైతుల్ని పంటలు వేయకుండా, ఎందుకు అంటే పంటలు ఎండిపోతాయి, మీరు దెబ్బతింటారని కనీసం చైతన్యం చేసే కార్యక్రమం చేయాలి. ఇవాళ 20 లక్షల ఎకరాల్లో పంట వేయడానికి కారణం ఎవరు? అప్పుడున్న ప్రభుత్వ అధికారులు. ఇది కొత్తగా డిసెంబర్ 7 తర్వాత ప్రభుత్వంలోకి అప్పటికే పంటలు వేసేశారు. చెప్పే నాదులు లేడు, అవి ఎండిపోయినాయి. ఇవాళ మీకు ఒక అంచనా ఉంటుంది కదా, వ్యవసాయ అధికారులు కానీ, ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, మీకు ఏటా ఎంత ఉంటాయి నీళ్ళు, ఇప్పుడు ఎంత ఉన్నాయి, ఉండే అవకాశం ఉందా, మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందా, పడితే ఎప్పటివరకు వర్షాలు స్టాప్ అయితే బంద్ అయిపోయినాయి, ఇక పడవు. కాబట్టి ఈ ఉన్న నీళ్లు ఎంతకు వస్తాయి, తాగునీటికి ఎంత వస్తాయి, సాగునీటికి ఎంత వస్తాయి, పంటలు వేస్తే ఏమి ఇబ్బంది వస్తుంది, వేయకపోతే ఏమి ఇబ్బంది వద్దు అనేది కనీస స్పష్టత ఉందా? ఎవడూ చెప్పలే. ఇవాళ 20 లక్షల ఎకరాలలో పంట నష్టపోయింది. ఎవరు బాధ్యులు? ఇటు కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ వేసుకుంటుంది. మొత్తానికైతే ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి, ప్రజల్ని దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి రాజకీయ నాయకులకు విజ్ఞత ఉండాలి. ఇప్పుడు అంతా అయిన తర్వాత ఎమోషన్స్ క్రియేట్ చేయడానికి, ప్రజల్లో సెంటిమెంట్, సానుభూతి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే లాభం లేదు. నిజంగానే చర్చిస్తుంటే మీరు కూడా ఇలా ఆర్థిక శాఖ మంత్రిగా ఉండరు, మీరు కూడా ప్రభుత్వంలో ఉండరు. ఏ రోజైనా ప్రజలకు చెప్పారా పంటలు వేసే పరిస్థితి లేదు, ఈసారి నీళ్లు తక్కువ ఉన్నాయి, వేయకుండా ఆపండి అని కనీసం నోటీసులు ఇచ్చారా?
కనీసం బహిరంగ ప్రకటన జారీ చేశారా? ఎక్కడ చేయలే. రైతులకి అట్లా చెప్పుంటే చాలా వరకు తగ్గేది, పంట వేయకుండా. ఇంత నష్టపోయి ఉండేవాళ్ళు కదా. తప్పుడు కథనాలపై క్రిమినల్ కేసులు, కొన్ని యూట్యూబ్ ఛానల్లో అసత్య వార్తలు, డబ్బులకు ఆశపడి ఫేక్ న్యూస్ల ప్రచారం, థంబ్నెయిల్స్ పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. నాతో పాటు పార్టీని దెబ్బతీయాలనుకుంటారా? దుర్మార్గపు ధోరణిపై చర్యలు ప్రారంభించే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానళ్లు చేస్తున్న కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం, వాటిని నిషేధించాలని యూట్యూబ్కు అధికారికంగా ఫిర్యాదు చేస్తాం. గతంలో మాపై అవాస్తవాలను ప్రచారం చేసిన మీడియా సంస్థలపై ఇప్పటికే చర్యలు ప్రారంభించాం. ఇకనైనా కుట్రపూరిత ధోరణి మార్చుకోకపోతే గుణపాఠం తప్పదని కేటీఆర్ ఆయన పార్టీ పైన కొంత యూట్యూబ్ ఛానళ్ళు నెగిటివ్ ప్రచారం, తప్పుడు ప్రచారం చేస్తున్నాయట. చట్ట ప్రకారం వాటిపైన చర్యలు తీసుకుంటారట. యూట్యూబ్కి లెటర్ రాస్తాడట. మీరు ఈ మధ్య కాలంలోనే యూట్యూబ్ ఛానల్ వల్లనే మా పార్టీ ఓడిపోయింది, మేము కూడా ఒక 35 యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉంటే గెలిచేవాళ్ళం అన్నాం. మరి యూట్యూబ్ ఛానల్లో 10 సంవత్సరాల నుంచి మీ పైన నెగిటివ్ ప్రచారం చేస్తాంటే, నిజంగానే నెగిటివ్ ఉంటే, అందులో అబద్ధం ఉంటే, అందులో దుర్మార్గం ఉంటే, అందులో అసత్యం ఉంటే, మరి 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ మీదే ఉంది, ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? అనేక మందికి ఉట్టుటినే అసలు ఈ విషయాలు కాకుండా యూట్యూబ్ ఛానల్లో సంబంధించిన అధిపతుల్ని, యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులని తీసిపోయి జైల్లో పెడతారు. హుట్టాహుట్టిన ఎక్కడుంటే అక్కడి నుంచే వ్యాన్లలో తప్ప ఏం కేసు పెట్టింది తెలవకుండా వారాల పాటు, నెలల పాటు జైళ్ళల్లో ఉంచారు. మరి అయ్యాలు చేశారుగా ఆల్రెడీ. మరి నిజంగానే మీకు అయ్యాలుంటే ఇది అసత్యం, వీళ్ళు చెప్పేది సత్యం కాదు, అసత్యం, ఇగో ఈ కేసులు అరెస్ట్ చేసినాం, వీళ్ళు తప్పుడు వార్తలు ప్రచురించారు కాబట్టి అరెస్ట్ చేసినాం అని చెప్పుంటే బాగుండేది కదా. అది తప్ప నిజం అనేది మీకు తెలుసు కాబట్టి దాన్ని కాకుండా వేరే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఇంకా అంతకంటే నువ్వు చేసేది చట్ట ప్రకారం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయని పని లేదు కదా. నీకు ఎవరెవరైతే ఇబ్బందిగా ఉన్నారో అందరినీ జైల్లో పెడితే ఇబ్బంది పెడితే కేసులు పెడితే 100 కేసులు 10 కేసులు పెడితే ఇక అంతకంటే ఇప్పుడు చేసేది ఏముంటుంది? నిజంగానే అసత్యం అయితే నువ్వు చెప్పే సత్యం ఏదో చెప్పాలి ప్రజలకి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కానీ పత్రికలు కానీ చాలా మీ పైన ఆరోపణలు ఉన్నాయి. కబ్జాలు చేశారు, ఫామ్ హౌజులు కట్టుకున్నారు, చెరువులు కబ్జా అయినాయి, ప్రభుత్వ భూములు కబ్జా చేశారు, భూముల్ని కబ్జా చేశారు అన్నారు. లేదు చేయలేదు అనేది చెప్పండి. చెప్పడానికి ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. వాళ్ళు ఆధారాలతో సహా కొన్ని యూట్యూబ్ ఛానల్ బయట పెట్టినాయి, రికార్డ్స్, పేపర్స్ పెట్టారు. అవి తప్పు అంటే తప్పు అని మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్తే పోయేదిగా. అంటే దాన్ని డిఫైన్ చేసుకునే పరిస్థితి, దానికి సమానం చెప్పే పరిస్థితి లేక 10 సంవత్సరాలు మీరు కళ్ళు మూసుకొని నోరు మూసుకొని ఉన్నారు. ఇప్పుడు మీరు అధికారం పోయాక ఆ ఫ్రస్ట్రేషన్లో తప్పుడు కథనాలపై క్రిమినల్ కేసులు పెట్టండి. ఎవరు మీకు ఉన్న రైట్ని ఎవడొద్దు అంటాడు. కానీ అది తప్పుడా సత్యమా అసత్యమా అనేది ఎవరు నిర్ధారణ చేయాలా? మళ్ళీ చట్టం చేయాలి, మళ్ళీ అధికారులు చేయాలి. మళ్ళీ అప్పుడేమంటారు, లేదు అధికారులు కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాన్ని తప్పుదోవ పట్టించారు అంటారు. ఇదే కదా. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. కేజ్రీవాల్ టార్గెట్గా కవిత విచారణ, ఢిల్లీ సీఎంకు బిగించే దిశగా దర్యాప్తు. కవితపై రోజంతా ఈడీ ప్రశ్నల వర్షం, వాంగ్మూలాలు, ఆమె ముందుంచి ప్రశ్నలు. లిక్కర్ స్కామ్లో మేకా శరణ్ పాత్రపై ఆరా, 8వ రోజు కవిత విచారణ. నిజామాబాద్లో ఈడీ బృందాల దర్యాప్తు. కవితను కలిసిన కుటుంబీకులు న్యాయవాది. కేజ్రీవాల్ టార్గెట్గానే ఎమ్మెల్సీ కవితను విచారణ చేస్తున్నారట. కేజ్రీవాల్కి సంబంధించి బిగించడానికి కేజ్రీవాల్ ప్రత్యక్షంగా దీంట్లో ఉండు అనేది ఆమెతో చెప్పేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఆ యాంగిల్లోనే ప్రశ్నలు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు ఒక వార్తను ఆంధ్రజ్యోతి, అంటే కేజ్రీవాలే టార్గెట్ అన్నట్టు ఒక వార్తను వేశారు. కేజ్రీవాల్ని జైలుకు పంపే కార్యక్రమం చేస్తున్నట్టే ఉంది. జైలు నుంచే కేజ్రీవాల్ పాలన అని చెప్పి. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్పై భూ కబ్జా కేసు, నకిలీ డాక్యుమెంట్లు, ఇంటి నెంబర్లు సృష్టించి భూమిని కబ్జా చేశారంటూ నవయుగ కంపెనీ ఫిర్యాదు. సంతోష్తో పాటు మరొకరిపై కేసు పెట్టిన పోలీసులు. నేను కబ్జాకు పాల్పడలేదు, స్థలాన్ని కొనుగోలు చేశా, రాజకీయ దురుద్దేశంతోనే నాపై తప్పుడు కేసు పెడతాను అని చెప్పి ఆయన చెప్తుండు. ఇది బీఆర్ఎస్ ఎంపీ సంతోష్, రాజ్యసభ మెంబరు ఈయన పైన అనేక ఆరోపణలు గతంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు బయటకు వస్తాను. కేసు పెట్టిండు. నవయుగ కంపెనీ అట, వాళ్ళు నా భూమిని కబ్జా చేసిండని. లేదు నేను కబ్జా చేయాల కొనుక్కున్నాను. ఈయన ఎన్నిసార్లు కొంటాడు? ఈయన చేసే బిజినెస్ ఏంది? ఈయనకున్న ఆదాయం ఏంది? 100 ఎకరాలు 1000 ఎకరాల ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళు, పొలాలు, భూములు, విల్లాలు కొనడు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పాలి. ఇదైతే కొంటే కొన్నామేమో, కానీ ముందు అసలు నీకున్న ఆదాయం ఏంది, నీకున్న డబ్బులు ఏంది, నీకున్న వనరులు ఏంది, నీ ఆదాయానికి ఆస్తులకి ఏమైనా సంబంధం ఉందా, ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ప్రజల ముందు పెట్టండి. మీరు తప్పు చేయకపోతే, నువ్వు తప్పే చేయలేదు, ఇది కక్ష సాధింపు, ఇది ఫోర్జరీ కాదు, నా పైన కావాలని రాజకీయ కక్ష అంటే
నువ్వు స్పష్టంగా నీకున్న ఆదాయానికి నీకున్న ఆస్తులకి ఏమన్నా ఉందా అసలు పోలిక అనేది ప్రజల ముందు ఉంచితే ప్రజలు కూడా నమ్ముతారు కదా, ప్రజలు కూడా వింటారు కదా. కాబట్టి మొత్తానికైతే ఒక కేసు అయింది. మరి ఇది ఒకటోదే ఇంకా ఉన్నాయా తెలియదు. ఇదే ఒకటోది లాస్ట్ది అయితే ఇంకా కంటిన్యూషన్ ఉంటుందో తెలియదు. గేట్లన్నీ ఓపెన్ చేశాం. బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలకు పచ్చజెండా ఊపేందుకు సిద్ధమైన సీఎం. వచ్చే ఎన్నికల్లో కారు పార్టీ కట్టడికి ప్రణాళిక. వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున వలసలు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న ప్రచారాన్ని ప్రజలకు పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని నిర్ణయం. మైనార్టీలు బీసీ ఓటర్లపై కాంగ్రెస్ గురి. వారిని ఆకట్టుకునేలా పటిష్ట కార్యాచరణ. కలిసికట్టుగా పనిచేసి గెలిపించండి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నియోజకవర్గ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి. గేట్లన్నీ ఓపెన్ చేసిండట. మొన్న ఒక గేట్ ఓపెన్ చేశారట. ఏది దానం నాగేందర్ రంజిత్ రెడ్డి జాయిన్ అయిన రోజు. ఇప్పుడు గేట్లన్నీ ఓపెన్ చేసినాం, అందరు రండి, వస్తే మీకు టికెట్లు ఇస్తాం, మా వాళ్ళని అందరినీ అనగదొక్కుతాం అనే కార్యక్రమం ఇది. ఇప్పటికే గేట్ ఒకటి ఓపెన్ చేసి 5కి ఇచ్చినావు బయట నుంచి వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు కొత్తలు ఆడుతున్నారు. మాలలకి టికెట్ రాలేదని, పార్టీలో పనిచేసిన వాళ్ళకి రాలేదని ఇది చేస్తున్నావు. మళ్ళీ గేట్లన్నీ ఎత్తున్నావు. ఈ గేట్లన్నీ ఎత్తుడు బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తున్నావు. నువ్వు ఖాళీ చేసే కార్యక్రమం చేస్తే బీజేపీ బలపడుతుంది. అది చూసుకో. మళ్ళీ నువ్వు ఇది ఖాళీ చేస్తాను, ఇంకొక వెళ్ళిపోతాని. ఈ కొండ ఖాళీ చేస్తే ఆ కొండ నిండుతుంది. అది చూసుకోవాలి. బీజేపీ ప్రమాదం ఉంది. బీజేపీతోనే నీకు థ్రెట్ ఉంది, ప్రమాదం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఖాళీ అయితే గేట్లన్నీ ఎత్తి బీఆర్ఎస్ లోంచి ఇందులోకి నింపుకుంటావా అని పక్కన పెడితే, ఇందులో నింపుతుంటే కింద క్షేత్రస్థాయిలో ప్రజలు బీజేపీ పోయే అవకాశం ఉంది. అది చూసుకోండి ఫస్ట్. ఈ గేట్లన్నీ ఎత్తి బీఆర్ఎస్ని ఖాళీ చేసినాం, అందులోంచి కండవలు కప్పినాం, మేము టికెట్లు ఇచ్చినాం కాబట్టి అయిపోయింది బీఆర్ఎస్ అంటే, బీఆర్ఎస్లో ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్ బీజేపీలో పోతుంది. దాన్ని మీరు గమనించుకోవాలా. అది ఇలా చర్చ జరుగుతుంది. మీరు పైన కండవలు కప్పి బీఆర్ఎస్ ఖాళీ అయింది, బీఆర్ఎస్ లేదంటే బీఆర్ఎస్లో ఉన్న కేడర్ ఉంది కదా, 10 సంవత్సరాలు ఉన్న కేడరు బీజేపీలో పోయే ప్రమాదం ఉంది, బీజేపీని ఆదరించే అవకాశం ఉంది. అది మీరు గమనించుకోవాలి. ఇటు కేసీఆర్ ఎట్లే చేసిండు, కాంగ్రెస్ పార్టీని పతనం చేస్తా అంటే బీజేపీని మెచ్చిండు. ఇప్పుడు నువ్వు అదే చేస్తాను, బీఆర్ఎస్ని పతనం చేస్తా, బీఆర్ఎస్ నుంచి గేట్లు ఎత్తినా రమ్మంటే బీజేపీ పెరిగింది. ఆల్టర్నేటివ్ మళ్ళీ బీజేపీ అయ్యే అవకాశం ఉంది. మీకు అదే ప్రమాదం ఉంది. మొత్తం మీద మీకు ప్రమాదం దేంతో ఉందంటే బీజేపీతోనే ఉంది. దాంట్లో స్పష్టంగా కనపడుతుంది. దాన్ని గమనించుకోవాలి. మీరు గేట్లు ఎత్తుడు కాదు కథ. ఇది ఆంధ్రజ్యోతి పేపర్ సంబంధించి ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విషయాలు. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.